హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియో వచ్చేసి మా హోమ్ టూర్. సో మేమైతే ఉండేది హైదరాబాద్లో ఉంటాం, బట్ ఇది మా ఓన్ హౌస్ ఏం కాదు, రెంటెడ్ హౌస్. మేమైతే ఫస్ట్ ఇయర్లో ఉంటాం. ఇది వచ్చేసి మా ఎర్టిగా కార్. అండ్ మేమైతే చెప్పులు పైన పెట్టుకుంటాం, బికాస్ పైన ఇంకా టెర్రసే ఉంటుంది కనుక నో వన్ కెన్ యూస్. సో మేము చెప్పల్ స్టాండ్ అక్కడ పెట్టేసుకుంటాం. సో బేసిక్గా నాకు బాలుకి చెట్లు పెంచడం అనేది చాలా ఇష్టం. సో అందుకే అన్నీ ఆల్మోస్ట్ బాల్కనీ మొత్తం చెట్లే ఉంటాయి. ఒక 4-5 రోజ్ ఫ్లవర్స్ చెట్స్, ఆల్మోస్ట్ హైబిస్కస్ చెట్స్. అంటే మేము ఎలా తెస్తాము అంటే చెట్లు ఫ్లవర్స్ ఇస్తే సో దట్ డైలీ పూజకి ఫ్లవర్స్ అనేవి వస్తాయి కదా అనే థాట్లో మేమైతే చెట్లే తెచ్చుకుంటాము. అండ్ ఇక్కడ ప్రొమగనేట్ చూపించాను కదా, సో ఆ ప్రొమగనేట్ అయితే మేము తిని పడేసిన విత్తనం నుంచి వచ్చిన చెట్టుకి పూత వచ్చింది. అండ్ ఈ మనీ ప్లాంట్ చెట్టుకి అయితే పెద్ద స్టోరీయే ఉంది, ఎన్నిసార్లు చచ్చిపోయిందో మళ్ళీ వస్తూనే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ గుమ్మం. సో మెయిన్ గుమ్మానికి ఇలా నేను శంకులతో డెకరేట్ చేశాను. అది బయట ఎక్కడో తెచ్చాను, ఎగ్జాక్ట్గా గుర్తుకులేదు ఎక్కడో. అండ్ ఇది వచ్చేసి మొత్తం హాల్. ఎంట్రన్స్లోనే నేను గుమ్మానికి ఇలా దేవుడి పటం పెడతాను, సో దట్ ఎవ్రీడే దేవుడు మన ఇంటికి వస్తున్నట్టు ఫీల్ ఉంటుంది. అందుకే గుమ్మం పైనే ఆల్మోస్ట్ అలా అన్ని దేవుళ్ళు ఉన్న ఒక ఫోటో పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ వెంకటేశ్వర స్వామి పటం అనేది నేను తిరుపతిలో తీసుకున్నాం. ఎవ్రీ ఇయర్ మేమైతే తిరుపతి కంపల్సరీ వెళ్తాము, దట్టు కాలినడకనే వెళ్తాము తిరుపతికి. అండ్ ఇది వచ్చేసి మా తులసి కోట. సో తులసి కోట అనేది ఎప్పుడు గుమ్మానికి ఎదురుగానే ఉండాలి అంటారు కనుక నేను మెయిన్ డోర్కి ఆపోజిట్లో అలా పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి శివుడిది బాలు వాళ్ళ తమ్ముడు ఏమంటారు ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చుండే, సో అది ఇంక అక్కడ రిప్లేస్ చేసాం. అండ్ ఇక్కడేమో మా భూమిగాడు పడుకొని ఉన్నాడు. ఆల్మోస్ట్ ఎప్పుడు పడుకునే ఉంటాడు అనుకోండి, వాడు చేసే పని ఏమి ఉండదు కానీ పడుకునేది మాత్రం డైలీ పడుకునే ఉంటాడు, డే టైము నైట్ టైము. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి క్లాక్. ఈ క్లాక్ మా మ్యారేజ్ డేకి ఎవరో తెచ్చిచ్చారు. అండ్ ఈ బుద్ధ స్టాచ్యూ వచ్చేసి లాస్ట్ ఇయర్ బాలు వాళ్ళ ఆఫీస్లో సీక్రెట్ శాంటా ఆడతారు కదా, సో అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఆర్ వాళ్ళ కొలిగ్ ఎవరో ఇచ్చారు. అండ్ ఈ కృష్ణుడిది అండ్ ఆ ఏనుగులు వచ్చేసి నేను నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకొని ఉండే. సో చాలా తక్కువ రేట్కి తీసుకున్నాం. మనం బార్గెన్ చేస్తే మంచి రేట్కే వస్తుంది. అండ్ ఇలా నేను ఫ్రిడ్జ్ పైన ఎవ్రీ మంత్ డీమార్ట్కి ఎంత ఛార్జెస్ అయినాయి అనేది నేను అక్కడ రాసుకుంటాను, సో దట్ మనకు క్లారిటీ ఉంటుంది ఎవ్రీ మంత్ ఎంత ఎక్స్పెండిచర్ సరుకులకి అవుతున్నాయి అనేది. అండ్ ఇది వచ్చేసి మా బెడ్రూమ్స్కి వెళ్ళడానికి ఆన్ ద వే కర్టన్స్ అలా డెకరేట్ చేశాను. అండ్ ఇందాక బ్యాంబో చెట్టు కూడా ఉంది కదా, సో మా ఇంట్లో అయితే కంపల్సరీగా ఒక బ్యాంబో చెట్టు అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మిర్రర్, వాష్ బేసిన్ మిర్రర్. అండ్ ఇక్కడ సమ్ డెకర్ ఐటమ్స్వి అలా అలా స్టఫ్ చేశాను. నేను ఎలా ఉందో అలా చూపిస్తున్నాను, ఇల్లు సర్దివి అలా ఏం చూపించట్లేదు, డైలీ మా ఇల్లు ఎలా ఉంటుందో అలా చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మా తాతయ్య ఫోటో అండ్ బాలు వాళ్ళ డాడీ ఫోటో. అవును, బాలు వాళ్ళ డాడీ లేరు, చనిపోయి కూడా 10 years అవుతుంది. ఈ ల్యాప్టాప్ వచ్చేసి నా ఆఫీస్ ల్యాప్టాప్. యాక్చువల్గా నేను ఇప్పుడు వర్క్ చేసుకుంటున్నాను, ఎందుకు అలా హోమ్ టూర్ చేద్దాంలే అని చెప్పేసి నేను అలా హోమ్ వీడియో రికార్డ్ చేసి హోమ్ టూర్ చేస్తున్నాను. అండ్ ఇది వన్ ఆఫ్ ది బాల్కనీ ఇన్ ద హౌస్. సో ఇది వచ్చేసి వాషింగ్ మెషిన్ ఆల్మోస్ట్ బాల్కనీలోనే పెట్టేస్తాను. అండ్ ఇవన్నీ డిటర్జెంట్స్ ఆల్ స్టఫ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పక్కనే కిచెన్. సో కిచెన్ యాజ్ యూజువల్ అందరి కిచెన్స్ ఎలా ఉంటాయో మా కిచెన్ కూడా నార్మల్గా అలానే ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ వంట అయిపోయింది ఈరోజు. ఇవన్నీ సరుకులు అది అత్తయ్య అంటాన్ని తోమేసి వెళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ కిచెన్ రూమ్ పక్కనే మాకు పూజ గది కూడా ఉంటుంది. సో పూజ గది సపరేట్గా ఉంటుంది మాకు. సో ఇదైతే పూజ గది ఎంట్రన్స్. ఇలా ప్లాస్టిక్ గార్లెండ్ వేసాను అనుకోండి. అండ్ నెక్స్ట్ ఓపెన్ చేస్తే అవును ఇప్పుడే పూజ చేశాను. సో ఎవ్రీడే అయితే కంపల్సరీ పూజ ఉంటుంది ఎక్సెప్ట్ ది 5 days యాజ్ యూ ఆల్ నో. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి బెడ్రూమ్లోకి వచ్చేస్తే
యాక్చువల్‌గా ఏమైంది అనంటే, మాకు ఇది 2 బీహెచ్‌కే బెడ్‌రూమ్. సో, అత్తయ్య రూమ్ సెపరేట్‌గా ఉంటుంది. నాది, బాలు సెపరేట్ రూమ్ ఉంటుంది. సో, ఇదైతే అత్తయ్య రూమ్. ఇక్కడ ఏమైందంటే, నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడైతే పవర్ పోలేదు. నేను వీడియో సగం అయిపోయిన తర్వాత అయితే పవర్ పోయింది. సో దట్ నేను ఇక్కడ లైట్స్ ఆన్ చేయలేకపోతున్నాను. బట్ లాస్ట్‌లో అయితే లైట్స్ ఆన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఎండింగ్‌కి వచ్చేసరికి మళ్ళీ పవర్ అనేది వచ్చింది. అది అత్తయ్య రూమ్. అండ్ ఇది వచ్చేసి మా రూమ్. బాలు నైట్ షిఫ్ట్ కనుక తనైతే నైట్ షిఫ్ట్ నుంచి రాగానే టిఫిన్ చేసేసి పడుకుంటాడు. సో, తను పడుకొని ఉన్నాడు. నా పాటికి నేను వీడియో తీసుకుంటా ఉన్నాను. అండ్ ఇప్పుడైతే కరెంట్ వస్తుంది. జస్ట్ ఎ మినిట్ లైట్ ఆన్ చేసేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. మా 2 బెడ్రూమ్స్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ చూపిస్తున్నాను. డ్రెస్సింగ్ టేబుల్, మంచం యాజ్ యూజువల్ అందరి ఇల్లు ఎలా ఉంటుందో మా ఇల్లు కూడా అలానే ఉంటుంది. డిఫరెన్స్ ఏం లేదు. జస్ట్ అట్లా చూపించాలి అనే ఇంట్రెస్ట్తో చూస్తున్నాను అంతే. అండ్ ఇక్కడైతే కరెంట్ వచ్చేసింది. సో, ఫైనల్గా ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ అని చూస్తున్నాను. అండ్ బెడ్రూమ్లో సెపరేట్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ కామన్ వాష్రూమ్ హాల్ రూమ్లో వచ్చేసింది. సో, ఇదైతే నా యూనికార్న్ అండ్ బాలు ఇచ్చాడు పిల్లో. సో, ఇది మా బీరువా. ఇంకేమైనా చెప్పడానికి ఇక్కడ కూడా ఒక మిర్రర్ ఉంటుంది. బట్ అది కర్టెన్ వేసేసాం ఎందుకంటే బెడ్ ఎదురుగా మిర్రర్ ఉండకూడదని. అండ్ అక్కడ ఒక కృష్ణుడి ఫోటో. అండ్ ఇది వచ్చేసి అత్తయ్య రూమ్. ఇది చెప్పాను కదా కామన్ వాష్రూమ్. అండ్ అది బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అత్తయ్యకి అయితే మిషన్ కుడతారు. సో, అత్తయ్యకి 2 మిషన్స్ ఉన్నాయి. 1 విత్ నార్మల్ అండ్ 1 విత్ కరెంట్ మిషన్. సో, అంతే మా హోమ్ టూర్. అంతే. బై.